కర్నూలు జిల్లా కైరుప్పల గ్రామంలో పిడకల సమరం ముగిసింది. వీరభద్రస్వామి కళ్యాణ మహోత్సవంలో భాగంగా నిర్వహించే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు భక్తులు ఉత్సాహం చూపించారు. రెండు వర్గాలుగా ఏర్పడి పిడకలతో పరస్పరం దాడులు చేసుకున్నారు. యుద్ధ వాతావరణాన్ని తలపించేలా పిడకల సమరం కొనసాగింది. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. కైరుప్పలలో ఉద్రిక్త పరిస్థితుల్లో యొక్క పిడకల సమరం ముగిసింది. దెబ్బలు తగులుతున్నా కానీ ఏమాత్రం తగ్గకుండా ఒకరిపై ఒకరు పిడకలతో దాడి చేసుకుంటున్న పరిస్థితి అయితే కనపడుతుంది. కొంతమందికి గాయాలెంబడి కూడా బండారి రాసుకొని తగ్గిపోతాయంటూ ఇక్కడ ఉన్న గ్రామస్తులు అయితే చెప్తున్న పరిస్థితి. కొంతమంది గ్రామస్తులతో మాట్లాడే ప్రయత్నం చేశాం. ఎట్లా జరిగిందంటారు ఈ యొక్క పిడకల సమరం అనేది? దేవుని కార్యక్రమం మా తాతల ముత్తాతల కాటినెళ్ళి ఒక ఆచారంగా భావించి ఆడుతున్నాం మేము. అప్పుడు భద్రకాళి వీరభద్ర స్వామి వారు కళ్యాణం కోసం ఆహ్వానిస్తే భద్రకాళిని వీరభద్ర స్వామి అంగీకరించలేదంట. అందువల్ల కాళికాదేవి వారు వచ్చేసి మా వారితో మీకు పేడతో అది వేపిస్తానని అన్నదంట. అదే ప్రకారంగానే మేము ఆడుతున్నాం ఇప్పటి వరకు. అంటే రెండు వర్గాలుగా విడిపోయి పిడకలు ఒకరి మీద ఒకరు వేసుకుంటుంటారు కదా, దెబ్బలు తగులుతాయి, మరి ఏం కాదంటారా? ఏం కాదు, దేవుని ఆంగారం పూసుకొని 2 రోజులోపు మానిపోతాయి. మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఎట్లా 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 పాల్గొంటారు? మా తాతల కాడ నుంచి వచ్చిన ఆచారం ఇది. మేము ఇప్పటి వరకు మేము శత్రువులాగా ఉంటాము. తర్వాత మేము అందరం కూడా అన్నదమ్ములుగా కలిసిపోయి మేము ఉంటాం. అంతే, ఒక కుటుంబ సభ్యులాగా. మేము ఓన్లీ ఇదొక పండుగ రోజు మాత్రమే మేము ఉత్సాహంగా అనిపించింది. మళ్ళీ మళ్ళీ రావాలి చూడాలి అని అనిపించింది. ఎక్కడి నుండి వచ్చారు మీరు? మేము దేవనకొండ నుంచి కుంకునూరు నుంచి. చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది? బాగా జరుగుతుంది. సంవత్సరం మేము పత్తికొండ నుంచి వచ్చినాం అదే పనికి చూసేకి. ఎప్పుడు ఆట బాగా జరుగుతుంది. అందరినీ బాగా చూస్తాడు దేవుడు అనేవాడు, చల్లగా చూస్తాడు. మళ్ళీ తేరికి కూడా ఇంత జనం కలిసి ముగ్గులాట కలిసినట్ల బాగా జరుగుతుంది. అందరికి చాలా మంది ఆట కంటే ఏడు ఇంకా ఎక్కువ వచ్చినారు. అంతా చూసారు కదా, మీరు ఎక్కడి నుండి వచ్చారు, ఏమనిపిస్తుంది అంటారు చూసేసి? మేము పుప్పాల దగ్గర నుంచి వచ్చాం. మంచిగా ఉంది. మంచిగా ఎప్పుడు వస్తుంటారా? ప్రతి సంవత్సరం వస్తుంటాం. ప్రతి ఇయర్ వస్తుంటాం. మనం చూస్తున్నట్లయితే పెద్ద సంఖ్యలో ఆ యొక్క కైరుపల్లిలోని ఈ యొక్క పిడకల సమరంలో పాల్గొని ఎంతో ఆనందం పొందుతున్న పరిస్థితి. ఈ యొక్క చుట్టూ ఉన్న గ్రామాలతో పాటు ఇతర రాష్ట్రాల నుండి కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి కైరుపల్లకు చేరుకొని ఈ యొక్క పిడకల సమరంలో పాల్గొంటున్నారు. అయితే కక్షపూరితమైన ఈ యొక్క ఆట కాదు ఇది. కేవలం సాంప్రదాయబద్ధంగా శతాబ్ది కాలం నుండి వస్తున్న ఒక ఆచారం తప్ప మరేమీ కాదంటూ ఇక్కడున్న స్థానిక ప్రజలు చెప్తున్నారు. మొత్తం మీద ఈ యొక్క పిడకల సమరం అనేది ప్రశాంతంగా ముగిసడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కైరుప్పల, కర్నూలు జిల్లా.